హాయ్ ఫ్రెండ్స్, అన్న ఇప్పుడు హెల్మెట్కి గోబ్రా ఫిట్ చేస్తున్నాడు. ఇదే మా బండి. కింద వచ్చి పర్సన్ కాకండి, ఎందుకంటే మా అన్న కడగాడు దాన్ని, టైంపాస్కి వదిలేస్తాడు. ఓన్లీ సీటే చూడండి ఫ్రెండ్స్, మిగతా చూడకండి, అంటే దారుణంగా ఉంటాయి. మా అన్న ఇప్పుడు ఈ హెల్మెట్కి ఫిట్ చేయాలని చెప్పి తప్పత్రయం. అన్న గారు అది ఎట్లా ఫిట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకైతే రాదు, నాకు మొత్తమే రాదు. మా అన్న ఇలా పాల డబ్బాలు పెట్టుకొస్తాడు ఫ్రెండ్స్, కానీ ఈసారి బట్టలు పెట్టిండు. బట్టలు క్లాత్ అన్న. ఓకే, ఆంధ్రలో బట్ట అంటే వేరే అనుకుంటున్నాను. ముంగ నుంచి చూస్తే మోహన్కి ఒక కన్నుకు బొక్క పడ్డది ఫ్రెండ్స్, అది లైట్గా అనుకోండి, పెక్కికే సక్కేతాము. ఓకే ఫ్రెండ్స్, మా అన్న ఇప్పుడు ఫిట్ చేసిండు, ప్రొఫెషనల్. అంటే ఊడిపోయిందనుకో గోపుర కెమెరా 50,000 కాబట్టి అంత గట్టిగా పెడుతున్నాం. చలమ్మా నడుపు పోలంటాం. పైకి చూడదు. ఫ్రెండ్స్, ఈ షూటింగ్ చేసే బస్సు ఇక్కడ ఎందుకు వచ్చింది నాకే తెలియదు. ఇక్కడ ఎన్ఎస్ ఇలా ఉంటుంది, కానీ ఆ బ్రో వాళ్ళ ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఏమనలే. మాది గచ్చిబౌలికి రంగులు వేసిన బ్రదర్, ఏమంటావు? బండికి ఇది వేపిస్తాం కదా, అదే ఫోన్ పెట్టుకుని ఫోన్ పెట్టుగా వేపిస్తావా? ఇట్లా పని చేయదు ఫ్రెండ్స్, ప్రైస్ కోసం ఉండనే తీసుకోవాలి. రంగులు డైవర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లాంటివి వస్తాయి. అన్నా బాగా చేరుకుందా ఆపనా? అమ్మేస్తున్నారు వీళ్ళు, కానీ వేడికి వచ్చిన నా రోజు. యాక్చువల్లీ ఈ రోడ్లకు మనం మళ్ళాలి, కానీ నేను రంగు కొట్టుకొని వస్తాను అన్న. బటాయితే ఎవరు తెలుసానా? BS6 బండికి నాకేం తెలుసు, అంతే అంట. నాకు BS6 బండి తెలుసు, కానీ అన్నా గారు మీ టేస్ట్ ఎట్లా చెప్పండి, చెప్పాలి కదా, చూసుకోవద్దు. సరే ఓకే ఓకే. అన్నగారు నాకు BS6 బండి కదా అన్నగారు, నాకేం తెలుసా వీటి గురించి. ఇక్కడ వైఫై నెట్వర్క్ నడుస్తుంది అక్కడ తక్కువ. అన్న ఇక్కడ ఛాయ్ మస్తు ఉంటుంది అన్న. అన్నగారు అన్న ఉన్నాడు, ఎప్పుడైనా వీళ్ళతో చాటింగ్ చేస్తాను ఫ్రెండ్స్, ఇంటికి వస్తాను ఇక. అట్లా వేసి ఎట్లా చెప్పు, ఏం కనిపిస్తుందో ఏమో, నువ్వు ఎడిటింగ్ చేసుకున్నావు చూసుకో ఇక. చెప్పండి ఫ్రెండ్స్, నువ్వు ఇంట కోసం చాటింగ్ చేస్తున్నావు కదా ఫ్రెండ్స్, వద్దంటే చాలా ప్రాణం ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇంట కోసం చాటింగ్ చేస్తాను. నాకు ఎవడో ఫోన్ కొట్టిండు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అనుకుంటా, ఇది ట్రైన్ కదా అంట, ఎవడో వెళ్ళమ్మా బాగా చూస్తా. అన్న ఇది ఎలక్ట్రికల్ స్కూటీ కదా, ఎలక్ట్రికల్ స్కూటీ కదా అది పోయింది అన్న. ఇప్పుడు అది ఉందే అంతా, దానికి ఎవరికన్నా గుర్తే అది ఏంటి పరిస్థితి, దాని పరిస్థితి 2 టైర్లు పట్టుకొని వెళ్ళిపోవడమే అనుకుంటా. నువ్వు ఒక టైర్ తీసుకొని ఏవో టైర్ తీసుకున్నా. ఇక స్విమ్మింగ్ పూల్ ఉన్నాడు యాక్చువల్లీ, అరే ఉన్నా స్విమ్మింగ్ పూల్ ఇది అక్క. నేను కూర్చోకపోతుంది ఫ్రెండ్స్, ఫోన్ కొడతా ఉన్నాడు.
నువ్వు ఇది పట్టుకొని వస్తే ఎవడని అనుకుంటే ఈ గలీలో ఏమన్నా అని చెప్పి షూటింగ్ చేస్తాను రా అని అనుకుంటాడు తెలుసా. అనుకుంటాడు బంగారు. కేజీ నెంబర్ ప్లేట్ 3999. మనకి ఇది హెచ్డి క్వాలిటీలో తీసుకో మస్తు వస్తుంది వీడియో. ఇది హెచ్డి క్వాలిటీలో ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఎటు పోదాం ఫ్రెండ్స్? రిటర్న్ చేయాలా? వస్తాం. ఓనా అమ్మ, ఇవి వేయించుకుందాం అనుకున్నాం కానీ ఇక 350 చెప్తుండు. మా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. సో అట్లా అని 100 రూపాయలకి ఇరా అంటే ఇయ్యరా అన్నాడు. ఇక వెళ్ళిపోతున్నాం మేము. మన బడ్జెట్ ప్రకారం మనం తీసుకోవాలి, అంతేగాని అత్యాస పోకూడదు అని ఇక పోయినాం. మళ్ళీ పెట్రోల్ కూడా లేదు. ఆ 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుందాం ఇక. అట్లా అనుకోకూడదు. ఇగో రాంగ్ రూట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మాత్రం మీరు ఎప్పుడు రాకండి ఫ్రెండ్స్, మస్తు డేంజరస్ ఫ్రెండ్స్. మేమైతే ఎప్పుడు రాంగ్ రూట్ పోం ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడు రాకండి ఫ్రెండ్స్. ఉట్టిగా వీడియోలో చెప్పాలి. ఏం అడిగాను? ఎవరు? సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్, కానీ మనం పోవాల్సింది అటు కాదు, మనం పోవాల్సింది ఇటు. యూటర్న్ చేసుకుంటాం అంతే. నా బండి హ్యాండిల్ వంకర ఉందో లేకపోతే కెమెరా వంకర పెట్టిందో నాకైతే తెలుస్తలేదు. కానీ ఏదో ఒకటి రికార్డ్ అవుతుంది కదా. కానీ అరే మన బండి వెనక, ఓహో ఆటో ముంగడికి వస్తుంది, వెనకకు వస్తుందా? ఒక్క పాయింట్ తోటి మొత్తం హైదరాబాద్ దింపుతానేమో మరి. అంటే నీ బండి లీటర్కి 100 కిలోమీటర్లు ఇస్తారా? 100 కిలోమీటర్లు లేదు. ఆ ఒక్క పాయింట్ అయిపోగానే మళ్ళీ ఇంకో పాయింట్ లేపుతా, అందుకని అట్లా తిరుగుతుంది అన్నమాట అది. ఎస్,
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము తిన్నాము. తినేసి ఇట్లా బయటకు వచ్చినాము, అటు ఇటు తిరుగుదామని చెప్పి తిన్నది అరగనికి. ఎట్లుందో మాతోటి మీరు కూడా ఈ చూడండి ఫ్రెండ్స్. ఏంటండి? నడుచుకుంటా ఎట్లా పోయినా మనం తిరుగుతున్నాం కదా, అది ఇంపార్టెంట్. మనం ఎట్లా పోతున్నాం అని మ్యాటర్ కాదు. ఆ, అంతేగా. అంతే ఫ్రెండ్స్.